అందరికీ నమస్కారం అండి. పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించిన యనమల కుదురు పరశురామ శివుడి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పరమశివుడికి మహాభక్తుడు, ప్రియశిష్యుడు అయిన పరశురాముడు ఈ శివలింగాన్ని స్వయంగా పునఃప్రతిష్ఠించాడు. ఈ ఆలయంలో కొలువైన పార్వతీ రామలింగేశ్వర్లను పూజించినట్లయితే కష్టాలు, నష్టాలు గొడ్డలితో కూల్చినట్లు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. పార్వతీ రామలింగేశ్వరాలయము విజయవాడ శివారులోని యనమలకుదురు కొండ మీద విరాజిల్లుతుంది. పవిత్ర కృష్ణా తీరంలో వాయులింగంగా శివుడిక్కడ పూజలు అందుకుంటున్నాడు. పూర్వము ఈ ప్రాంతము తపోభూమిగా వెలుగొందింది. ఇక్కడ తపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కారం తప్పదని విశ్వసించేవారు. ఎందరెందరో ఇక్కడికి వచ్చి ఘోర తపస్సు చేసేవారు. చాలామంది మునులు తపస్సు చేసిన చోటు కాబట్టి వేయి మునుల కుదురు అన్న పేరు వచ్చింది. క్రమంగా ఆ పేరే యనమల కుదురుగా స్థిరపడింది. దీనినే మునిగిరి అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ గాలిలో ఓంకారనాదం వినిపిస్తుందని అక్కడ స్థానికులు చెప్తుంటారు. స్థలపురాణం విషయానికి వచ్చినట్లయితే దశావతారాలలో 6వది పరశురామ అవతారము. త్రేతాయుగ ఆరంభంలో విష్ణుమూర్తి ఈ రూపాన్ని ధరించాడని చెప్తారు. జమదగ్ని మహర్షి, రేణుకాదేవి దంపతుల సంతానమే ఈ పరశురాముడు. పరమేశ్వరుడి పరమభక్తుడైన పరశురాముడు ముక్కంటి దగ్గరే సకల విద్యలు నేర్చుకున్నాడు. శివుడి నుంచి శక్తివంతమైన గొడ్డలిని కానుకగా పొందాడు. పరశురాముడు అన్న పేరుని సార్థకం చేసుకున్నాడు. ఒకసారి కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమంలోని మహమాన్వితమైన గోవును చూస్తాడు. ఆ గోమాత కరుణతోనే మహర్షి ఎంతమంది అతిథులు వచ్చినా మృష్టాన్నం వడ్డించేవాడు. దాన్ని తనకు అప్పగించమని కార్తవీర్యార్జునుడు ఒత్తిడి చేస్తాడు. అయితే మహర్షి ఒప్పుకోకపోవటంతో బలవంతంగా దానిని తనతో తీసుకెళ్తాడు. ఈ విషయం తెలిసిన పరశురాముడు 1000 చేతులు కార్తవీర్యార్జునుడిని ఒక్క పెట్టున నేలకూల్చి గోమాతను వెనక్కు తీసుకొస్తాడు. అది పరశురాముడి శక్తి. ఒకసారి అర్ధాంగి మీద ఆగ్రహించిన జమదగ్ని మహర్షి ఆమె తలను తెగ నరకమని కన్న కొడుకును ఆదేశిస్తాడు. తండ్రి మాటను శిరసావహిస్తాడు ఆ తనయుడు. పితృభక్తికి మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమని అడిగితే తన తల్లి ప్రాణాలు తిరిగి ప్రసాదించమని వేడుకుంటాడు. అలా తండ్రి మాట జవదాటకుండా కార్తవీర్యార్జునుడి తల్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. మొత్తం క్షత్రియ జాతి మీదే కోపాన్ని పెంచుకుంటాడు. 21 సార్లు దండెత్తి క్షత్రియులను అంతమొందించాడు. తరువాత తాను గెలిచిన భూభాగమంతా కశ్యపుడికి దానంగా ఇచ్చి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు. తరువాత సీతా స్వయంవర సమయంలో వచ్చి తన ఆరాధ్య దైవమైన శివుడి చాపాన్ని విరిచిన రాముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. తరువాత తాను శ్రీరాముడు వేరు కాదని గ్రహించాక అహాన్ని త్యజించి అడవి బాట పట్టాడు. తన ఆధ్యాత్మిక యాత్రలో అనేక ప్రాంతాలను సందర్శిస్తూ త్రిలింగ దేశంగా పేరు పొందిన ఆంధ్ర రాజ్యానికి వచ్చాడు. స్వయంభూమూర్తిగా వెలిసిన పార్వతీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని వేదోక్తంగా పునఃప్రతిష్ఠించినట్లు స్థానికుల విశ్వాసము. అదే సమయంలో కొండపై నుంచి నదీ ప్రవాహం వరకు మొత్తం 101 లింగాలను ప్రతిష్ఠించాడు అంటారు. కాలక్రమంలో అవన్నీ భూగర్భంలో కలిసిపోయాయి. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు పూజించిన లింగం కాబట్టి ఇది శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వనవాస సమయంలో సీతారాములు రామలింగేశ్వర స్వామిని పూజించారని కూడా పురాణ కథగా ఉంది. ఎంతోమంది పాలకులు ఆది దంపతులను అర్చించి తరించారు. చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర ప్రభువులు మునిగిరి మహాదేవుడిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. అనారోగ్యాన్ని, అనావృష్టిని, చోరభయాలను పరశురాముడు తన యొక్క గొడ్డలితో రూపుమాపుతాడని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, దాసాంజనేయ స్వామి కొలువుదీరారు. మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు ఇక్కడ ఆలయ ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజు అక్కడ ప్రభోత్సవాలు జరుగుతాయి. దీని మీద ఒక కథ ప్రచారంలో ఉంది. బ్రహ్మ విష్ణువుల మధ్య ఒకసారి ఆధిపత్య పోరు మొదలవుతుంది. ఎవరికి వారు నేనే గొప్ప అంటూ వాదించుకోసాగారు. అప్పుడు పరమేశ్వరుడు జోక్యం చేసుకొని మహాలింగంగా ఉద్భవించాడు. బ్రహ్మ విష్ణువుల్లో ఒకరిని తన పాదాన్ని, మరొకరు తన శిరస్సుని ఎవరు ముందు చూస్తే వారే గొప్పవారిని పరీక్ష పెట్టాడు. ఆ ఇద్దరూ ఎంత ప్రయత్నించినా లింగరూపంలో ఉన్న శివుడి అంతాలను తెలుసుకోలేకపోయారు. ఆ మహారూపానికి ప్రతీకగానే శివరాత్రి సమయంలో ఇక్కడ ప్రభలు కడతారని ఒక నమ్మకము. వాటిని శివుడి ప్రతిరూపంగా భావిస్తారు.
ఉత్సవం రోజు రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాల మధ్య మేలుజాతి వృషభాలతో మేళతాళాలతో ప్రభలను గిరి ప్రదక్షిణ చేయిస్తారు. శివరాత్రి తెల్లవారి స్వామివారి కళ్యాణము, గ్రామోత్సవము చాలా ఘనంగా జరుగుతాయి. మూడవ రోజు పార్వతీ రామలింగేశ్వర స్వామి వసంతోత్సవము కనుల విందుగా నిర్వహిస్తారు. కష్టాలను తొలగించాలని కోరుతూ గండదీపాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. రామలింగేశ్వర స్వామిని ఒక్కసారి దర్శిస్తే 1000 మంది మునుల అనుగ్రహాన్ని అందుకున్నంత ఫలమని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఈ ఆలయము విజయవాడ బస్ రైల్వే స్టేషన్లకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనకదుర్గమ్మ దేవాలయం నుంచి అయితే 7 కిలోమీటర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.